ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీ అందరికీ నేను సమాధానం చెప్తాను. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, నిన్న మధ్యాహ్నం 3:30 ఈ రోజుకి సంబంధించి 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. ఇవన్నీ కూడా సాయంత్రం 5:30 అయిపోయాయి. ఇక 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. ఇవన్నీ అర్ధరాత్రి కల్లా అయిపోయాయి. తక్కువ టోకెన్లు విడుదల చేశారు, తొందరగా అయిపోయాయి. చూశారు కదా, గతంలో అయితే 20,000, 15,000 విడుదల చేశారు. నిన్న కేవలం 10,000. అలాగే శ్రీవారి నడక మార్గానికి సంబంధించి 2,000. మీరు తెలుసుకోవాలి, శుక్ర, శని, ఆదివారం, సోమవారం టోకెన్లు ఎక్కువగానే విడుదల చేస్తారు. వీకెండ్ కదా, ఎక్కువ మంది వస్తారు. ఇక మంగళవారము, బుధవారము, గురువారం అనుకోండి, తక్కువ టోకెన్లు విడుదల చేస్తారు, తక్కువ మంది వస్తారు. కాబట్టి వీకెండ్ వచ్చే వాళ్ళైతే ప్లానింగ్ ఒకలా ఉండాలి, నార్మల్ డేస్లో వచ్చే వాళ్ళైతే ఒకలా ఉండాలి. ఓకేనా? ప్రస్తుతానికైతే మనకి ఇంకా ఇప్పుడు గురువారము, రేపు శుక్రవారం కాబట్టి రేపు ఒక్కరోజు పర్వాలేదు, ఎల్లుండి నుంచి రద్దీ ఎక్కువగానే ఉంటుంది ఆటోమేటిక్గా. దయచేసి ఈ విషయం మీరందరూ కూడా తెలుసుకోవాలి. అక్టోబర్ వరకు అన్ని టికెట్లు అయిపోయాయి. హోమం టికెట్లు మాత్రమే సెప్టెంబరు, అక్టోబర్ వరకు ఉన్నాయి. మిగతా వాళ్ళంతా ఒకరోజు ముందు వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఓకేనా అండి? ఇక ఈరోజు సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఆల్రెడీ వీటి టికెట్లు మీకు కేవలము 300 రూపాయల టికెట్లు మాత్రమే విడుదల చేశారు. అలాగే కొన్ని సేవా టికెట్లు విడుదల చేశారు, అంతే. ఈ 9 రోజులు కూడా ఎటువంటి ప్రత్యేక దర్శనాలు అనగా విఐపి రికమెండేషన్ లెటర్లు, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లలు, ఇటువంటి దర్శనాలు ఏవి ఉండవు. ఓకేనా? ఎన్ఆర్ఐలు, మిలిటరీలు ఏమీ ఉండవు. ఒకవేళ మీకు 300 రూపాయల టికెట్ ఉన్నా, సర్వదర్శనం టోకెన్లు ఉన్నా, లేదా ఉచిత ఫ్రీ దర్శనం చేసుకోగలరు తప్ప మిగతా టోకెన్ ద్వారా మీరు చేసుకోలేరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు, ఈ 9 రోజులకు సంబంధించి టికెట్లు సెకండ్ టైం ఏమైనా రిలీజ్ చేస్తారా, రెండోసారి ఏమైనా రిలీజ్ చేస్తారా అని. అట్లా ఏమీ ఉండదు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోండి. అక్టోబర్ వరకు అన్ని టికెట్లు ఆన్లైన్లో ద్వారా అయిపోయినాయి, కేవలం హోమం టికెట్లే ఉన్నాయి. అలాగే రూములు కూడా అయిపోయాయి. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే నేను నిన్న వైకుంఠ ఏకాదశికి సంబంధించి వీడియో చేశాను. అలాగే మిగతా ఇంపార్టెంట్ డిస్కషన్స్ అంతా కూడా నేను వీడియోలో పెట్టాను. ఎవరైనా వైకుంఠ ఏకాదశి టికెట్ల గురించి కావాలంటే లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, చూడండి. ఇక రేపు మీ అందరికీ కూడా వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ఆన్లైన్ బ్రేక్ దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. ఇక ఈరోజు మీరు ఈ వీడియో చూసేపాటికే నవంబర్ నెలకు సంబంధించి డైరెక్ట్ ఆర్జిత సేవల టికెట్లు కూడా అయిపోయి ఉంటాయి. ఇక ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీ అందరికీ నవంబర్ నెలకి సంబంధించి వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా 500 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. ఈ టికెట్లు బుక్ చేసుకున్న వారు డైరెక్ట్గా తిరుమల కొండపైన 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని సేమ్ క్యూ లైన్, ఈ బుక్ చేసుకున్న వర్చువల్ పార్టిసిపేషన్ వాళ్ళు కూడా 300 రూపీస్ లైన్లోకి వెళ్ళి స్వామివారిని 4 గంటల లోపల దర్శనం చేసుకోవచ్చు నవంబర్ వాళ్ళు. అలాగే ఈ వర్చువల్ పార్టిసిపేషన్ దర్శన టికెట్ల ద్వారా ఒకే వ్యక్తి మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి 10 టికెట్లైనా, 20 టికెట్లైనా, 30 టికెట్లైనా, 100 టికెట్లైనా బుక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇది ఎలా బుక్ చేసుకోవాలో ఒక వీడియో చేశా. ఆ వీడియో ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో పెడతాను, ఒక్కసారి చూడండి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అవుతున్న ఈ వర్చువల్ పార్టిసిపేషన్ టికెట్లు మీ అందరికీ కూడా ఒకే కుటుంబ సభ్యుల్లో 10-20 టికెట్లు ముందుగానే బుక్ చేసుకునే అవకాశం మీ అందరికీ ఉంది. ఓకేనా? ఇక ఈ నెల 25 ఉదయం 10 గంటలకు నవంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి, బుక్ చేసుకోండి. ఓకేనా? అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి రూములు విడుదలవుతున్నాయి, బుక్ చేసుకోండి. ఇక రానున్న రోజుల్లో అలిపిరి శ్రీవారి నడక మార్గం గురించి నేను రోజు చెప్తాను, కొత్త వారి కోసం మరలా చెప్తున్నా. 2 చోట్ల నడక మార్గంలో టోకెన్లు ఇవ్వట్లేదు. ఒకరోజు ముందుగా వచ్చి శ్రీవారి నడక మార్గం వారైతే ఇక్కడ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు తీసుకోండి. ఇక అలిపిరి నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే ఈ సర్వదర్శనం టోకెన్లు ఎక్కడైనా చోట తీసుకోండి, మీరు వెళ్ళి సర్వదర్శనం క్యూ లైన్ దర్శనం చేసుకోండి. ఓకేనా? ఇక అలిపిరి శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ చెప్తాను. అలిపిరి వాళ్ళైతే ఉదయం 5:30 నుంచి రాత్రి 9:30 వరకు రావచ్చు. శ్రీవారి నడక మార్గం వారైతే ఉదయం 5:30 నుంచి 6
ఆ సమయంలో ఓపెన్ చేస్తారు. సాయంత్రం 6 వరకు మీరు రావచ్చు. ఈ 2 నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు తల్లిదండ్రులతో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మిమ్మల్ని రాణిస్తారు. ఓకేనా? నిన్న అయితే వర్షం పడలేదు, కాస్త ఎండగానే ఉంది. ఇక వాతావరణం అనేది కొంచెం నార్మల్గానే ఉంది మన తిరుపతి తిరుమలలో. మీరేం కంగారు పడద్దు, చలి అయితే ఏమంతగా లేదు. ఓకేనా అండి? ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే రానున్న ఈ 3 నెలల్లో టికెట్లు ఉండి లేకుండా నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా? ధన్యవాదాలు.